వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమం పట్టణ 13వ వార్డులోని కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాబత్రి శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెనాలి పట్టణంలోని 12 నుండి 20 వార్డుల పరిధిలో అర్హులైన 304 స్వయం సహాయక సంఘ సభ్యులకు 2,54,00,000 రూపాయల చెక్కులను అందజేశారు. డ్వాక్రా సంఘాల రుణమాఫీ హామీని గత టీడీపీ ప్రభుత్వం నిలుపుకోలేదని, డ్వాక్రా అక్క చెల్లెములకు పాదయాత్రలో ఇచ్చిన రుణమాఫీ హామీని 4 విడతలుగా అందించి మాట నిలుపుకున్నారని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు నమూనా చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఒక మాట చెప్పారు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ రుణమాఫీని వడ్డీతో సహా 4 దఫాలుగా వేస్తామని చెబితే ఆ వడ్డీతో 25,000 కోట్ల రూపాయలు అయితే ఈరోజు మొదటి విడత, 2వ విడత, 3వ విడత, ఇప్పుడు 4వ విడత. ఉదాహరణకి మన తెనాలి నియోజకవర్గాన్ని తీసుకుంటే తెనాలి పట్టణానికి సంబంధించి అంటే మన మున్సిపాలిటీకి సంబంధించి మొదటి విడత 1,475 గ్రూపులు మన తెనాల్లో ఉంటే 14,813 మందికి సభ్యులుగా ఉంటే మొదటి విడత 11,80,00,000 రూపాయలు ఫస్ట్ సంవత్సరం వేశాం. 2వ సంవత్సరం 1,498 గ్రూపులు ఉంటే 14,656 మంది సభ్యులు దాంట్లో ఉంటే 2వ విడత 12,14,00,000 వేశాం. 3వ విడత 1,498 గ్రూపులు ఉంటే దాంట్లో సభ్యులుగా 14,656 మంది ఉంటే 3వ విడత 11,97,00,000 వేశాం. ఇప్పుడు చేస్తున్న 4వ విడతలో 1,498 గ్రూపులు ఉంటే 14,656 మంది సభ్యులు ఉంటే 11,97,00,000 రూపాయలు 4వ విడత వేస్తే ఈ తెనాలి పట్టణంలో ఉన్న స్వయం సహాయక సంఘ గ్రూపుల్లో ఉన్న మొత్తం 14,656 మంది అక్కా చెల్లెళ్ళకి 47,87,00,000 రూపాయలని స్వయం సహాయ సంఘాలైన మీ అందరి అకౌంట్లో వేశాం. ఇచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, పంచింది మీ శాసనసభ్యుడు అన్నాబత్రి శివకుమార్, తీసుకుంది మీ అకౌంట్లో డబ్బులు వేశాం. ఇది అబద్ధమా? అక్కా చెల్లెలి అకౌంట్లో రుణమాఫీ చేస్తామన్న మాట ఇచ్చి ఆ ఇచ్చిన మాటని నిలబెట్టుకోవటం కోసం ఒక్క ఆసరా కిందే ఈ రాష్ట్రంలో ఉన్న అక్కా చెల్లెళ్ళకి 25,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? వడ్లమూడి క్వారీ వద్ద టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన రా కదలిరా కార్యక్రమానికి టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. తెనాలి నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వడ్లమూడి గ్రామానికి చేరుకున్నారు. తెనాలి పట్టణంలోని 40 వార్డుల నుండి టీడీపీ శ్రేణులు తరలి వెళ్లారు. తెనాలి గుంటూరు ప్రధాన రహదారి టీడీపీ జెండాలతో పసుపుమయమైంది. ఇక్కడ బళ్ళు స్టార్ట్ అయ్యి ఇక్కడ బళ్ళు స్టార్ట్ అయ్యి జెండా వస్తున్నా, దగ్గరలో ఉన్నారట. ఖచ్చితంగా చెప్పారు అందరు కలిసి రమ్మని. అయ్యా బైక్ వాళ్ళు దయచేసి ఇక్కడ ఆపుదాం, దయచేసి ఎవ్వరు ముందెళ్ళొద్దు, దయచేసి వెనకెళ్ళాలి.
బస్సులు కలిసిపోయినాయి మళ్ళీ. కార్లు అడ్డం వచ్చింది. తెనాలి పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని మాజీ న్యాయవాది పెరికల డానియల్ మరియు కేఎస్వి అంజనీ కుమారి విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని పలు సమస్యలపై తెనాలి మండల లీగల్ సర్వీస్ కమిటీ నందు దాఖలు చేసిన కేసులపై సోమవారం వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్పందించారు. ట్రాఫిక్, శిశువులతో భిక్షాటన, వీధి కుక్కలు, బిల్డింగ్ మెటీరియల్స్, చెత్త ట్రాక్టర్లు తదితర సమస్యలపై సంబంధిత అధికారులను బాధ్యులుగా చేసిన ఏమాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా సంబంధిత అధికారులు సమస్యల పరిష్కారానికి దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. శిశువులతో చాలా మంది అసలు వాళ్ళకే పుట్టిన ఇంతకు ముందు కూడా మేము దీని గురించి చాలా పోరాటాలు చేసాం. గుడ్డలు కట్టుకుంటారు తలకి, వాళ్ళకే పుట్టిన పిల్లల్లాగా, కానీ వాళ్ళు కాదు అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. దిర్ ఇస్ ఎ గ్యాంగ్ బిహైండ్ దట్ అని అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు వాళ్ళని ఉపేక్షిస్తున్నారు? వాళ్ళు మాకే పుట్టారు అనగానే పోలీసులు వదిలేస్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లా. వాళ్ళని మరి ఇళ్ల ముందు ఆడుకునే పిల్లలు కావచ్చు, లేకపోతే హాస్పిటల్ నుంచి ఎత్తుకొచ్చిన పిల్లలు కావచ్చు, రకరకాలుగా చిన్న చిన్న పిల్లలు తీసుకొస్తున్నారు. ఆడపిల్లలు అయితే కొంచెం పెద్ద అయిన తర్వాత తీసుకెళ్ళి ఏ వేశ్య గృహాలకు అమ్మేస్తున్నారు. అదే మగపిల్లలు అయితే తీసుకెళ్ళి కాళ్ళు చేతులు విరిచేసి తీసేసి 4 రోడ్ల కోడల్లో పెట్టి వాళ్ళ చేతి భిక్షాటన చేపిస్తున్నారు. సాయంత్రం వచ్చి ఆ డబ్బులు తీసుకెళ్తున్నారు. ఇది అమానుషం కాదా అని అడుగుతున్నాం. చిల్డ్రన్ యాక్ట్ ఉంది 1942, దాని ప్రకారం పిల్లల చేత భిక్షాటన చేయించడం నేరం. ఈ ట్రాఫిక్ జామ్ తెనాల్లో అసలే చిన్న రోడ్లు, దానికి తోడు మనం వెళుతూ ఉంటే వెనక నుంచి అనవసరంగా హార్న్ కొట్టడం. సరే, అవతల సైడు యువతల సైడు ఏదైనా ట్రాఫిక్ జామ్ అయింది అనుకోండి, మనం వన్ సైడు మనం ఆగుతాం, వేరే ఆ సైడు ఎదురుగా ఉన్న సైడు క్లియర్ అవడం కోసం. కొంతమంది మరి వాళ్ళకి మైండ్ ఉంటుందో లేదో మనకు తెలియదు. ఈవెన్ ఎడ్యుకేటెడ్ అంటే ఇల్లిటరేట్స్ అయితే సరే వరా వాడికి తెలియదని చెప్పనుకోవచ్చు, పక్కకి వెళ్ళిపోతే వారికి ఎదురుగా పెడతారండి. ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, ఆ ఫంక్షన్ హాల్స్ ఎదురుగా రోడ్ అంతా వాళ్ళ సొంత రోడ్డు లాగా బ్లాక్ చేసేసి మొత్తం అడ్డుగడ్డ కట్టేసి ఎటు వెళ్తారండి? పబ్లిక్ ఎటు వెళ్తారండి? ఫంక్షన్ హాల్స్కి యాక్చువల్గా ఎక్కడ ఉండాలి? వాళ్ళకి సరైన పార్కింగ్ ఫెసిలిటీస్ ఉంటేనే వాళ్ళకి ఉండాలి, లేదు అంటే వాళ్ళే వేరే చోటు చూపించాలి. అందుకని రోడ్డుకి అడ్డంగా పెట్టేసేసి బైక్స్, కార్స్ అన్నీ. పట్టణంలో శానిటేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా సోమవారం పట్టణ 21వ వార్డులో పర్యటించారు. శానిటేషన్ పనులను పరిశీలించారు. కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో మెరుగైన శానిటేషన్ కొరకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కాలువల్లో వ్యర్థాలను వేయరాదని, అదేవిధంగా ఖాళీ స్థల యజమానులు వారి స్థలాలలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరచుకోవాలని వెల్లడించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు.
రోజున 21, 22, 24న సంబంధించిన ఈ డ్రైన్స్ అనేది విషయం ప్రజలు మా దృష్టి తీసుకొచ్చారు. అలానే మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఈ వార్డులో గడప గడపకి తిరిగినప్పుడు ఈ డ్రైన్స్ అనేది చెప్పడం జరిగింది. దాని మీద ఆయన ఆదేశాల మేరకు ఈ రోజున మేము ఈ వార్డులో వచ్చాము. ఈ డ్రైన్స్ అనేది బాగా పూడికిపోతాన వాటర్ అనేది ఫ్లోయింగ్ లేదు. అందులో భాగంగా ఈ కల్వర్ట్ దగ్గర పాల కవర్స్ కానీ బాటిల్స్ కానీ ఇలాంటివి వేసుకొని మళ్ళీ ఇళ్ళ ముందల ఈ మెట్లు నిర్మించారు. దాని తోడు అందువల్ల స్కిడ్ అనేది బాగా పెరిగిపోటాన వాటర్ ఈ కాలువ ఆగిపోవటం జరిగింది. ప్రజలందరూ వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్గా ఇది చేయించమ్మా అని అడగడం జరిగింది. దాని మీద ప్రకారం కానీ ఈ రోజున ఈ స్కిల్డ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలానే రాబోయే రోజుల్లో కూడా సుందర తెనాల్లాగా తీర్చిదిద్దామని మళ్ళీ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ స్కిల్ట్ అనేది తీయటం. ఈరోజు 21వ వార్డులో శానిటేషన్ మనం వచ్చాము. ఈ డ్రైన్స్ అన్నీ దాదాపు పూర్తిగా ఏం లేదు, పూర్తిగా అంతా పూడిపోయి ఉండే ఈ డ్రైను మొత్తం. వాటర్ ఎటు ఫ్లో అవ్వట్లేదు. కొత్తగా కలవట్ వేశారు, దానిలో కూడా పోయే పరిస్థితి లేదు. 21, 24 వార్డులకు సంబంధించిందంటే ఇది. ఈ మెయిన్ కాలం మొత్తం పూర్తిగా పూడిపోయి దానిపైన పెద్ద పెద్ద ర్యాంపులు వేశారు, పెద్ద పెద్ద బండ్లు పేర్చారు. దానివల్ల వాటర్ ఫ్లో లేదు. లోపల మొత్తం గ్లాసులు చెత్త చెదరం అంతా ఉంది. దానివల్ల కొంచెం మురుగు ఎక్కువగా ఉంది. దానివల్ల దోమలకి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మనం జేసీబీను ఇక్కడ తీసుకొచ్చి మన వర్కర్లను పెట్టి ఈరోజు ఫీల్డ్ మొత్తం తీయడం. ఇప్పుడు ఒక చిన్న విరామం.